నటుడు మోహన్ బాబు పరారీలో ఉన్నాడు. కనిపించకుండా పోయారు మోహన్ బాబు. టీవీ9 రిపోర్టర్ రంజిత్ పై హత్యాయత్నం కేసులో మోహన్ బాబు వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలతో మోహన్ బాబు కోసం గాలిస్తున్నారు. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. అయితే అరెస్ట్ భయంతోనే మోహన్ బాబు కనిపించకుండా పోయారన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అంతన్నాడు ఇంతన్నాడు చివరికి కనిపించకుండా పోయాడు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై హత్యాయత్నం చేసిన మోహన్ బాబు అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి వెళ్లిన పోలీసులకి జల్పల్లిలో కనిపించకుండా ట్విస్ట్ ఇచ్చారు మోహన్ బాబు. అటు హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ని నిరాకరించడంతో మోహన్ బాబు ముందున్న దారులన్నీ మూసుకుపోయినట్టయింది. మోహన్ బాబు మిస్సింగ్. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై హత్యాయత్నం చేసిన మోహన్ బాబు కేసు నమోదైన తరువాత కనిపించకుండా పోయారు. రంజిత్ పై హత్యాయత్నం కేసులో మోహన్ బాబు వాంగ్మూలం రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు పోలీసులు. ఈ మేరకు జల్పల్లి చేరుకున్న పోలీసులకు కనిపించకుండా షాక్ ఇచ్చారు మోహన్ బాబు. పరారీలో ఉన్న మోహన్ బాబును పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. టీవీ9 ప్రతినిధి రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదైంది. BNS 109 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మీడియాపై దాడి కేసులో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబుపై పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు మోహన్ బాబు. కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేయడంతో మోహన్ బాబును ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అరెస్ట్ భయంతోనే మోహన్ బాబు పరారయ్యారు. మరోవైపు మోహన్ బాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రజాప్రతినిధులు. అలా సహనం కోల్పోయి మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సరికాదంటున్నారు. మోహన్ బాబు సంయమనం కోల్పోయి ప్రవర్తించడం సరికాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తప్పకుండా వారు సినీ రంగానికి నాటక రంగానికి చేసిన గొప్ప ప్రయత్నాన్ని ఎవరు కూడా కాదన్నారు. ఎందుకంటే ఇది గ్రేట్ యాక్టర్. కానీ సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమన్వయం కోల్పోవడంతో ఈ విధమైన సంఘటన జరిగింది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి సంఘటన జరగకూడదని మా అభిప్రాయం. టీవీ9 రిపోర్టర్ రంజిత్ పై మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సినీ నటులు మోహన్ బాబు గారు ఈ రకంగా మీడియా మిత్రుల మీద ప్రవర్తించడం బాధాకరం. ఏది ఏమైనా చట్టం అనేది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా చట్టం అనేది ఒకటే. చట్టము ఎవరికి చుట్టం కాదు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం దీని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. సమాజ నిర్మాణంలో భాగమైన జర్నలిస్టులపై ఈ తరహా దాడి సరికాదన్నారు. మోహన్ బాబు గారు టీవీ9 జర్నలిస్ట్ మీద దురుసుగా ప్రవర్తించడం, దాడి చేయడానికి ప్రయత్నించడాన్ని పిసిసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ సమాజంలో ఎవరు కూడా ఎవరి మీద దూషించినా దాడి చేసినా ఇది సమంజసం కాదు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే పరిస్థితిలో జరిగినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనని పిసిసి తీవ్రంగా ఖండిస్తుంది. జర్నలిస్టులు సమాజ నిర్మాణంలో ఒక భాగం అనేటువంటి మాట మనం మర్చిపోకూడదు. మోహన్ బాబు సొంటి ఒక వ్యక్తి ఇసొంటి ఒక దాడికి పాల్పడడం అనేది చాలా దురదృష్టకరము. ఇప్పటికన్నా మోహన్ బాబు గారు మీరు చేసిన ఒక చర్యల్ని మీరు జర్నలిస్టులకి బహిరంగ క్షమాపణ చెప్పి రేపొద్దున మరొకరు కూడా ఇసొంటి ఒక చర్యలకి పాల్పడకుండా మీరే స్వయంగా ఒక మెసేజ్ని మీరు ఇవ్వాలని చెప్పి మోహన్ బాబు గారిని కోరుతూ జర్నలిస్ట్ రంజిత్ కూడా మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి వచ్చి తన డ్యూటీ తన జర్నలిజాన్ని మళ్ళీ వారు కొనసాగించాలని చెప్పి ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం. సినిమాల్లో చేసినట్టు నిజ జీవితంలో చేస్తానంటే కుదరదని మోహన్ బాబుకు స్పష్టం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు. కుటుంబ సమస్యలను పరిష్కరించుకోకుండా రోడ్డెక్కి మీడియాపై దాడి చేయడం సబబా అని ప్రశ్నిస్తున్నారు. మోహన్ బాబు చేసిన దాడిని ప్రజలు కూడా తీవ్రంగా ఖండించాలని కోరారు. టీవీ9 రంజిత్ మీద దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబు గారు సినిమాలో నటించినట్టుగా
ఆయన నిజ జీవితంలో నటించడం నిజంగా కూడా అదొక దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ఆ రంజిత్ గారికి క్షమాపణ చెప్పి నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను నువ్వు పరిష్కరించుకోకుండా నువ్వు బజార్లో పడి మీడియా మీద దాడి చేయడం ఇది సబబా? అంటే మీరు ఏం సంకేతం ఇస్తున్నారు? మీరు పోషించినటువంటి పాత్రను ఆదర్శంగా ఎట్లా తీసుకోవాలో జనాలు? నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఒక మ్యాన్ హ్యాండిలింగ్ అన్నదే తప్పు. ఆయన క్షమాపణ చెప్పడానికి కూడా వెనక ముందు ఆడుతున్నారంటే ఏం మనుషులు? మోహన్ బాబు గారు ఏదైతే దాడి చేశాడో అది ప్రతి ఒక్క పౌరుడు ఖండించవలసిన బాధ్యత ఉన్నది. ఆ విధంగా ఒక రాక్షసుని తీరుగా దాడి చేయటం, నీ సమస్యలు ఉంటే పెద్ద మనుషుల సమస్యలు కూర్చొని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ మీడియా మీద దాడి చేయటం, గేటు వల కొట్టుకుంటూ వచ్చిండు అంటే మనం ఎక్కడిది? గేటు వల కొట్టుకుంటూ వచ్చింది మీ కొడుకు మీరు పంచాయతీ చేసుకోండి. గేటు వల కొట్టుకొని లోపలికి వస్తుంటే వారు వెనక వీళ్ళు ఉన్నారు, అక్కడ క్లియర్గా కొట్టొచ్చినట్టు అవపడుతున్నది. దాన్ని మళ్ళీ ఇంకా సమర్థించుకోవటం అనేది కూడా అది మూర్ఖత్వం, తప్పు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని తగిన చర్య కూడా తీసుకోవాలని చెప్పి ఇది చేస్తున్నాం. జర్నలిస్ట్ పై దాడి చేయడం హేయమైన చర్యని మండిపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్. ఈ ఘటనపై సీరియస్ యాక్షన్ ఉండాలని స్పష్టం చేశారు. ఏ జర్నలిస్ట్ మీద కూడా ఎవరు దాడి చేసినా కూడా సీరియస్ యాక్షన్ ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. టీవీ9 రిపోర్టర్ రంజిత్ పై దాడికి నిరసనగా మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆందోళన నిర్వహించాయి జర్నలిస్ట్ సంఘాలు. ఈ సందర్భంగా మోహన్ బాబు తీరుని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. మరి విలేకరులంటే గౌరవం లేకుండా ఇప్పుడు సంజయ్ చేపిస్తున్నాడు, విలేకరని తెలియదని విలేకరు దగ్గరికి వెళ్ళి మైక్ ఉంచుకున్నావు. నువ్వు మైక్ ఉంచుకున్నావు, విలేకరు తెలియకపోయింది. ఇంతకు దోచుకొచ్చానండి, ఆపాలి, నమస్కారం పెట్టాలి, నేను మళ్ళీ మాట్లాడతానండి, ఇప్పుడు నేను ప్రెస్ నేను మాట్లాడలేను అని చెప్తే వాళ్ళు నమస్కారం పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి పని చేయకుండా నీ మీ తల్లి కొడుకుల పంచాయతీను ఇలా విలేకరుల మీద కోపం తీసుకొని వాళ్ళ కొట్టుడు చాలా అన్యాయం. మరోవైపు మోహన్ బాబు రౌడీజంపై జర్నలిస్టుల నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. మోహన్ బాబును అరెస్ట్ చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయంటున్నారు జర్నలిస్టులు. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి జర్నలిస్ట్ సంఘాలు. మోహన్ బాబు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలాగే అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు జర్నలిస్టులు.